మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారం అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మరి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి ఈ వారము ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే మరి యొక్క మిథున రాశి వారికి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, కుటుంబంలో చక్కటి మార్పు, అనారోగ్యము, కొంత అనారోగ్యంతో ఉండేటువంటి వారికి చక్కటి ఆరోగ్యం సెట్ అయ్యేటువంటి పరిస్థితి, సమాజంలో మంచి గౌరవం ఉంది, సుఖ నిద్రలేమి సమస్యలు ఏవైతే ఉన్నా కూడా సెట్ అయ్యేటువంటి పరిస్థితి, భోజన సౌఖ్యము, అనారోగ్య ధన వస్తు నష్టాలు ఏవైతే ఉన్నాయో వారికి మంచి ఫలితాలు ఉన్నవి. ఇంకా కొంత మీరు పనిచేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటువంటి పరిస్థితి ఉన్నది. ఏదో మానసిక బాధనైతే మీకు గోచరిస్తూ ఉంటుంది. ఆహార సంబంధ సమస్యలు అంటే ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి ఛాన్సెస్ ఏవే ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీకు కూడా నూతన పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ధన వస్తు ఆభరణ లాభము, కార్యమునందు మంచి విజయము, అదేవిధంగా అలసత్వముతో కూడినటువంటి పని ఏర్పడము, కొంత పనులు మరచిపోయేటువంటి సందర్భాలలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, కొంత మనశ్చింత, ధన నష్టము, మానసిక ఆందోళన, బలహీనత యొక్క వారం చివరిలో ఉన్నది. ముందు వారము 4 రోజులు బాగుంది, అటు పిమ్మట కాస్త బాగాలేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి వివాహం కాని వారికి వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి తప్పకుండా కూడా చక్కటి బిజినెస్ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎక్కువ కూడా ఈ యొక్క మిథున రాశి వారు ఈ వారం మొత్తము కూడా ఏదో ఒక డిప్రెషన్లో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా అజీర్ణ బాధలు గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క మిథున రాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే వీరికి కూడా స్థాన చలనం ఉన్నది. కార్యరంగంలో ప్రతికూలత వాతావరణం అయితే ఉన్నది. చేపట్టిన ప్రతి పనిలో కూడా కాస్త మైనస్ వాతావరణం అయితే ఉన్నది. కొంత ఇంట్లో శుభకార్యాలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఈ యొక్క మిథున రాశి వారికి ఏవో చిన్నపాటి గొడవలు కానీ, తగాదాలు కానీ, లేదా హాస్పిటలైజ్డ్ శస్త్రచికిత్సకు డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. కనుక మీరు వాటి నుండి విముక్తి కావాలి అనుకున్నట్టయితే తప్పకుండా మీరు ఈ యొక్క మిథున రాశి వారు శనిగలను నానబెట్టుకొని, అదేవిధంగా అందులో కాస్త బెల్లాన్ని కలిపి, నానబెట్టినటువంటి శనిగలను బెల్లం కలిపి చక్కగా కూడా ఆవుకు తినిపించినట్టయితే ఆ ఆవు కూడా గోధుమ రంగుతో ఉండాలి. నలుపు కానీ తెలుపు కానీ పనికిరాదు. ఆ యొక్క గోధుమ రంగుతో ఉండేటువంటి ఆవుకు ఈ యొక్క శనిగలను నానబెట్టి చక్కగా మొలకలు వచ్చిన తర్వాత అందులో బెల్లాన్ని చక్కగా కలిపి ఆవుకు పెట్టండి, మంచి ఫలితం ఉంటుంది.